సాయి కృష్ణ ఈ అబ్బాయి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే వస్తాయి. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మీరు ఎందుకు స్పందించారు? అసలు దీనికంటే ముందు అసలు ఈ సాయి కృష్ణ ఎవరు, ఈయన కథ ఏంది అని తెలుసుకునే ఒక విషయం మనకు తెలియాలి కదా. సిఐ నాగరాజు చంపేశాడంట, గోల్డ్ పీగించేశాడంట, ఇబ్బంది పెట్టాడంట. సో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు రకరకాల చెప్పడం జరుగుతుంది. అంబటి రాంబాబు అలాగే ఆ అబ్బాయి అమ్మగారు కూడా తీవ్రమైన బాధను వ్యక్తం అయితే జరిగింది. అయితే ఒక స్టోరీ ఇప్పుడు మనం చెప్తాం. బేసిక్గా సినిమాల్లో కొంతమంది క్రూరులు ఇష్టం వచ్చినట్టుగా గోండా రాజ్యం చేస్తూ ఉంటారు. ఒక హీరో వచ్చి వాళ్ళందరినీ కూడా చంపేస్తే, అక్కడ ఆధిపత్యం ఆ హీరో సంపాదిస్తే, వాళ్ళందరినీ ఉక్కుపాదంతో నలిపేస్తే అప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని, చెడుపై మంచి గెలిచిందని చెప్పేసి మనం అంతా కూడా మాట్లాడతాం, అంతే కదా. కానీ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందంటే, అసలు సిఐ నాగరాజు అసలు ఏం చేశారు? దీనికంటే ముందు, ఈ స్టోరీ కంటే ముందు ఇంకోటి చెప్పు. గత ఒక సంవత్సరం క్రితం విజయవాడలో కొన్ని ఘటనలు జరిగినాయి. ఎలాంటి ఘటనలు? రాత్రి టైంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి కొట్టేసినటువంటి ఈ పనికి మాలిన మాదక ద్రవ్యాలు పీల్చేటటువంటి ముఠాలు విచ్చలవిడి చేసి రోడ్ల మీద మహిళలు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద ఇష్టాచారంగా చేస్తున్నారు. ఎక్కడో ఒక లొకేషన్ చెప్తా. మన విజయవాడకి సంబంధించిన సొరంగం మార్గం ఏదైతే ఉంటుందో దానిలో బస్సులు ఇప్పుడంటే ఇటు నుంచి వెళ్ళిపోతున్నాయి కదా, ఇదివరకు దాని అండర్లో వెళ్ళేది. ఎప్పుడైతే బస్సులు ఆగిపోయినాయి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయి. ఈ గంజాయి ముఠాలంతా, ఈ మాదక ద్రవ్యాలు సేవించే ముఠాలంతా కూడా విచ్చలవిడిగా తయారైపోయినాయి అని చెప్పేసి విజువల్స్ చూశారు. మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి. మహిళల్ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, లేదంటే కనుక ఒంటరికి వెళ్తున్నటువంటి బైకర్స్ మీద ఎలా అటాక్ చేస్తాం, ఇదంతా కూడా జరిగింది. అలాంటి టైంలో విజయవాడకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకున్నారు. రౌడీ అనేవాడు రోడ్డు ఎక్కడానికి వీల్లేదు. మీరు వీడియోలు కూడా ఉంటే రౌడీలందరినీ కూడా విజయవాడకి సంబంధించి పిలిపించి వాళ్ళకి వార్నింగ్, కౌన్సిలింగ్ చాలా బీభత్సంగా ఇచ్చినారన్న. సో 2 years బ్యాక్, 3 years బ్యాక్ విజయవాడలో ఉండేటటువంటి ఘోరాలు ఈ రోజు లేకపోవడానికి కారణం ఏంటి? 24/7 సింగిల్ గా ఉన్నటువంటి ఒక పురుషుడు కావచ్చు, మహిళ కావచ్చు, రోడ్డు మీద వెళ్తుంటే ఇబ్బందులు లేకపోవడానికి కారణం ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పనితనం. మనకి పోలీసులు అంటే కొంతమంది అంటే ఇష్టం ఉండకపోవచ్చు, నేను కాదనట్లేదు. కొంతమంది పోలీసులు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళవచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఏంటంటే విజయవాడలో లా అండ్ ఆర్డర్ని చాలా వరకు కంట్రోల్ చేయగలిగినారు విజయవాడకి సంబంధించినటువంటి పోలీసులు. సో ఈ రోజు నీ ఘటన జరిగింది. ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది. అతను ఏకంగా ఒక పాయిజన్ని తాగేసినటువంటి పరిస్థితి. అదేమంటే నాకు సిఐ నాగరాజ్ కారణంగానే నేను ఇలా చనిపోతే చెప్పిన. ఒకటి, ఆయన చేసింది రైట్ ఆర్ రాంగ్ అంటే, ఒకటి ఆయన చేసిన దానికి సంబంధించినటువంటి నిజ నిరూపణ ఇప్పుడు జరగాల్సి ఉంది. అప్పుడు చెప్దాం ఆయన తప్పు చేసినాడు, ఒప్పు చేసినాడు. ఆయన ఆల్రెడీ విఆర్కి పంపించి సస్పెండ్ చేసినాడు. సో అతను ఎవరి మీద అటాక్లు చేసినాడంటే, సామాన్య ప్రజానికం బయటకు ఈ సిఐ నాగరాజ్ అనే ఆయన వీళ్ళ మీద అటాక్ చేసినాడా అంటే కనుక మనకు డౌట్ వస్తుంది. సామాన్యులు కూడా బయటకు వచ్చి, అంటే ఇక్కడ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడతారు. సామాన్యులు బయటకు వచ్చి ఈ సిఐ నాగరాజ్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని టార్చర్ చేస్తాం, సో మమ్మల్ని ఇబ్బందులు పెడతాడని చెప్పేసి ఒక కేసు కూడా అవ్వాలి. బట్ ఈయన మీద వచ్చిన కేసులన్నీ ఎలా ఉంటున్నాయంటే, కొంతమంది రౌడీ షీటర్, కొంతమంది ఈ బ్లాక్ దందాలు చేసేవాళ్ళు, వీళ్ళు మాత్రకి సంబంధించినటువంటి వస్తాను. ఇక ఇప్పుడు ఈ సాయి కృష్ణ విషయానికి వస్తాం. సాయి కృష్ణ అనే వ్యక్తి చిన్న వయసు, కాప్ కమ్యూనిటీ. బట్ ఏంటంటే చిన్నతనంలోనే కొన్ని అలవాట్లకి లోనైనాడు. సో ఇతని మీద కొన్ని మర్డర్ కేసులు ఉన్నాయి, అలాగే ఈ మాదిక ద్రవ్యాల కేసులు, చాలా కేసులు అయితే ఉన్నాయంట ఈ అబ్బాయి మీద. అయితే ఏంటంటే మరి పోలీసులు గురైతే ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, ఒకవేళ మా వాడు తప్పు చేసినాడు, ఇలా చంపి ఉండకపోతే బాగుండేది. ఏదైనా ఉంటే కనుక ఈ జైల్లో పెట్టించడమో, రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడమో అది చేస్తే బాగుండేది. మేము మా వాడిని వెనకేసుకు రావట్లేదని వాళ్ళు కూడా చెప్తాం. మా వాడు తప్పే చేస్తున్నాడు, మా వాడు సరైన మార్గంలో లేడు, కానీ ఇంత దయనీయంగా చంపడం కరెక్ట్ కాదు కదా అనేది వాళ్ళ యొక్క వర్షం. అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఆ అబ్బాయి తప్పులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే మిక్స్డ్ ఒపీనియన్ ప్రజల దగ్గర. అంటే సామాన్యుల మీద పోలీసులు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి ఈ విధంగా చంపేయచ్చా, సామాన్యుల్ని ఇలా టార్గెట్ చేయొచ్చా? ఒక పోలీస్ అధికారికి ఒక పర్సన్ నచ్చలేదంటే అతని మీద 10 కేసులు పెట్టేసి అతను ఎన్కౌంటర్ చేస్తే అవుతుందా అని చెప్పేసి ఒకటి, ఇది ప్రజల్లోకి వెళ్తుంది. రెండోది ఏంటంటే అతను చంపేశాడు, సో ఎవరిని చంపినాడు? ఒక నిజం చెప్పాలంటే అతను చంపాడో లేదో కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఎలిగేషన్స్ మాత్రమే వేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే చెప్తున్నారు, మా అబ్బాయి ఆయన్ని చంపాడు అనేది వాళ్ళు చెప్తున్న వర్షన్. అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. బట్ నేనైతే ఇక్కడ 100% స్టేట్మెంట్ అయితే నేను ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే, నిజ నిరూపణ జరిగిన తర్వాత ఏదైనా మనం మాట్లాడాల్సి ఉంది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే వైసీపీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆయన చంపేసాడు అంటారు. సో ఎవరి మీద అంటే ఒక మర్డర్ కేసులు, అలాగే అనేక రకాల కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తిని అయితే ఈయన చంపడం అయితే జరిగినట్లుగా వాళ్ళు ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో ఫైనల్ రిజల్ట్ ఏంటనేది ఇంకా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు సీరియస్. బేసిక్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో కొన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కొంతమంది వెళ్తూ ఉంటారు.
ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో కూడా ఇతను ఒక నార్మల్ పర్సన్ ఈగో ఫ్యాక్టర్ మీద వెళ్ళి చంపేసినాడంటే అది వేరే విషయం ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి మీద రౌడీ షీట్లు ఉన్నాయి, అది ఇది కాబట్టి ఆ అబ్బాయిని చేశారన్నట్లుగా అంటారు. కానీ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పోలీసులు ఈ విధంగా కొట్టడానికి వీల్లేదని, ఈ విధంగా టార్చర్ చేయడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం, చంపేయడం, లోకప్ డెత్ సరైనది కాదు. సో ఎందుకంటున్నానంటే అది కూడా ఒక తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. వాళ్ళు వచ్చేసి సెల్ ఫోన్ కోవిడ్ టైంలో ఒక ఫాదర్ అండ్ సన్ ఏం చేశారంటే సెల్ ఫోన్ షాప్ని ఓపెన్ చేసి ఉంచుకున్నారు. నైట్ టైం అయినా అంటే ఆ టైంలో 8 గంటలకు 9 గంటలకు క్లోజ్ చేయాలంటే 10-11 వరకు ఉంచుకున్నారు. అలా ఉంచినందుకు గాను అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ అంతా కూడా వచ్చి వాళ్ళని తీసుకు ఆ స్టేషన్లో టార్చర్ చేసి కొట్టి చంపేశారు. అయితే ఆ కొట్టి చంపినటువంటి బాధని అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ కానిస్టేబుల్ ఓపెన్గా వచ్చి చెప్పేసింది. దీంతో ఏమైంది, ఎవరైతే అలా లాకప్ డెత్ చేసినారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళకు ఉరిశిక్షలు కూడా వేసినటువంటి పరిస్థితి. సో ఎందుకు వేస్తున్నారు, ఒక సామాన్యుల్ని వాళ్ళు చంపినారు కాబట్టి. సో కొంతమంది దానికి దీనికి ముడిపెడతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పోలీస్ అధికారులు ఇలా చేస్తుంటే తప్పే, కోర్టుల ప్రకారం ముందుకెళ్ళాలి, నేను కాదనట్లేదు. బట్ ఇంకొక వర్షన్ ఏంటంటే అంటే ఇది రకరకాల వేలో పోతా ఉంది. మనం సినిమాలో చూపించినప్పుడు ఒక పోలీస్ అధికారి, ఇప్పుడు విక్రమార్కుడు అనే సినిమా ఉంది, వాళ్ళంతా కూడా గుండా రాజ్యం చేస్తున్నారు, రౌడీ రాజ్యం చేస్తూ ఉంటారు. ఎవరు విలన్ అంతా కూడా కనిపించినటువంటి మహిళలను ఎత్తుకోవడం, లేకపోతే కనుక గంజాయిలు తాగడం, లేకపోతే రకరకాల వేషాలు వేయడం, ఇదంతా కూడా చేస్తాం. అయితే అప్పుడు విక్రమార్కుల్లో మన రవితేజ వస్తాడు, వచ్చి వాళ్ళని కుక్కను కొట్టినట్టు నడవడం మీద కొడితే కనుక పోలీస్ అధికారికి సెల్యూట్ చేస్తాడు. మళ్ళీ చెప్తుంది, నేను రియల్ లైఫ్ని పోలీసులతో సినిమాకి కంపేర్ చేయట్లేదు. బట్ ఏంటంటే మనం హార్ష్ రియాలిటీ ఎలా ఉందంటే చంపడం తప్పు, నేను కాదనట్లేదు. కానీ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్తే పరిస్థితులు అంటే కత్తి పట్టినోడు కత్తికే పోతాడు, ఇంకేదో మందు తాగేవాడు మందుకే పోతాడు అన్నట్టు సిచ్యువేషన్స్ అంతే. ఇప్పుడు ఆ సిఐ నాగరాజ్ మీద ట్రాక్ రికార్డ్ చాలా నెగిటివ్గా ఉందంటే లేదు. నిజం చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ని చాలా కంట్రోల్ తీసుకొచ్చినాడు ఈయన ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అనేది ఈయన మీదకు ఉన్నటువంటి ఒక మంచి పేరు. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈయనకి వీ స్టాండ్ విత్ నాగరాజ్ గారు అని చెప్పేసి ఆయనకి సపోర్ట్గా కూడా కొంతమంది నిలబడుతున్నటువంటి పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఆయన చాలా తీసుకొచ్చినాడు. బట్ పర్సన్ని చంపడం తప్ప నేను కాదు అనట్లేదు. కానీ ఏంటంటే ఎందుకు ఆయనకి అంత సపోర్ట్ వచ్చిందంటే మీరు సోషల్ మీడియాలో కూడా చాలా మిక్స్డ్ అనమాట. వైసీపీ వాళ్ళు మాత్రమే అతన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, సిఐ నాగరాజ్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ కూడా ఆయన ఎక్కడ టార్గెట్ చేయలేదు. ఎందుకంటే ఆయన సామాన్యులు ఏ రోజు ఇబ్బంది పెట్టేవాడు కాదని ఒక టాక్ నడుస్తుంది. రెండోది ఏంటంటే ఈ రౌడీల మీద కావచ్చు, ఈ గుండాల మీద కావచ్చు చాలా ఉక్కుపాదం మోపేవాడు అంట. ఉక్కుపాదం లిటరల్గా అసలుకి వాళ్ళకి మీటింగ్స్ లాంటిది పెట్టించేసి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇదంతా కూడా చేసేవాడు. కాబట్టి మరి మంచో చెడో తప్పు జరిగింది, ఒప్పు జరిగింది కాబట్టి మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. సో ఇదనమాట, వేగ్గా బేస్లెస్ ఎలిగేషన్స్ వేయాల్సినంత అవసరం అయితే లేదు. బట్ ఇలా ప్రజల్ని చంపడం తప్పు. అటు మంచోడైనా చెడ్డోడైనా డైరెక్ట్గా లాకప్ డెత్లు చేయడం తప్పు. సో గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంది. ఆయనకి మంచి ట్రాక్ రికార్డు ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకు ఒక మంచి పేరు ఉన్నా, పోలీసుల దగ్గర నుంచి ఆయనకి మంచి సపోర్ట్ వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయన మీద చర్యలు తీసుకుంది. మీరు లాకి అబైడ్ అయి ఉండాలి. ఓవర్కమ్ చేసి నేనే హీరో అంటే ఇక్కడ కుదరదనేది ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నారు. సరే, ఒక మంచి అధికారాన్ని ఆయనకి అయితే పేరు అయితే ఉంది, పర్సనల్గా తీసుకొని ఆయన చంపేసినట్లుగా మాట్లాడతాం. మరి ఏం జరిగింది అనేది ఇంకా కోర్టులు నిర్ధారిస్తామంటే ఇదే ఓవరాల్గా అయితే ఇదనమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆయనకైతే విజయవాడలో మంచి పేరు అవుతుంది. ఆయన వల్ల విజయవాడలో ఇలాంటి మాదక ద్రవ్యాలు వీటికి సంబంధించి చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాడు. అలాగే రాత్రి టైంలో మహిళలు బయటికి వెళ్తున్న ఇబ్బందులు పడకుండా చాలా చేయగలిగినాడు అని చెప్పేసి ఒక ట్రాక్ రికార్డ్ ఉందన్నమాట. మరి అది అందుకే ప్రజలు వచ్చేసి ఈయన మీద మిక్స్డ్ ఒపీనియన్స్. కొంతమంది వచ్చేసి నెగిటివ్గా మాట్లాడుతుంటే సామాన్య ఈ రోజున ఒక వ్యక్తిని చంపినాడు, 10 ఏళ్ళ కుర్రాడిని, రేపొద్దున మీ ఇంట్లో ఎలా చేస్తే కనుక మీరు ఊరుకోండి. సో వాళ్ళకి నచ్చని వ్యక్తుల మీద కేసులు పెట్టేసి ఈ విధంగా చేస్తే మీరు ఊరుకోండి. కరెక్ట్, అట్లా చేయడం కూడా తప్పు. కేసులు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా చంపేద్దాం అంటే కూడా కరెక్ట్గా. బట్ అతని మీద ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అందరినీ కూడా రౌడీ షీటర్లని ఈ దందాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఆయన చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసినాడు. అంటే అందరికీ కూడా సున్నాలు గట్టిగా పెట్టినట్టుగా తెలుస్తా ఉందంట. అంటే అందరినీ చంపినాడంటే లేదు, బట్ ఏంటంటే చాలా వరకు కంట్రోల్ చేయగలిగి, క్రమశిక్షణ తీసుకురాగలిగి. మరి ఎటు వెళ్తుందో చూడాలి ఈ కేసు, అది సంగతి.